నా లాస్ట్ 2 వీడియోస్ చూసారు కదా, రవివర్మ రీక్రియేషన్ ఫోటోషూట్. సో దాని బీటీఎస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ మా తమ్ముడు గ్రాఫిక్ డిజైనర్. రీసెంట్గా రవివర్మ రీక్రియేషన్ కాన్సెప్చువల్ ఫోటోషూట్ థీమ్ స్టార్ట్ చేశాడు. నన్ను రమ్మని చాలాసార్లు అడిగాడు, కానీ నాకు వెళ్ళడం కుదరలేదు. సో మా పాప బర్త్డే కోసమని మా అమ్మ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే నాకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఫోటోషూట్కి రిలేటెడ్ సెటప్ అంతా తీసుకొచ్చాడు, ఇక్కడే నన్ను ఫోటోషూట్ చేయాలని. సో అలా నా షూట్ చేశాము. దీంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అని దానికి తగ్గట్టుగా కాన్సెప్ట్ ప్లాన్ చేసి తీసాము. కాన్సెప్ట్ క్రెడిట్స్ కూడా మా తమ్ముడు అండ్ మా మరదలు ఇద్దరి ఐడియాస్ మెర్జ్ చేసి ఈ కాన్సెప్ట్ ప్లాన్ చేశాము. అండ్ ఫస్ట్ ఒక శారీ అనుకున్నాము, కానీ చాలా డల్ అనిపిస్తుందని మళ్ళీ వేరే శారీ సెలెక్ట్ చేశాము. ఈ శారీ నేను చేసిన 3rd వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టాను. ఈ షూట్ అరేంజ్మెంట్స్లో పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ఒక్క షూట్ నాకు ఒక మంచి మెమొరీలా నన్ను నేను చూసుకుంటే ఏదో తెలియని హ్యాపీనెస్. ఒకవేళ లాస్ట్ 2 వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కంపల్సరీ చూడండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంతమంది అనుకోవచ్చు, ఈజీగా ఏఐలో చేయొచ్చు కదా, ఇంత షూట్ అవసరమా అని. మనం ఫిజికల్గా ఆ అవుట్ఫిట్ని వేసుకొని అలా న్యాచురల్గా వచ్చే ఫీల్ ఏ టెక్నాలజీ కూడా ఇవ్వలేదు.